Hi friends, welcome back to our channel Ideal Girls AP Departmental Test. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి బుక్స్ని మనం ప్రిఫర్ చేయాలి అంటే మనకి ఎటువంటి బుక్స్లో సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలాగే రీసెంట్గా ఆగస్ట్లో జరిగిన 148 పేపర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయడం అయితే జరిగింది అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాదండి, మనం క్వశ్చన్స్ డిస్కస్ చేసేటప్పుడే ఎగ్జామ్కి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అంటే మనకు ఆన్సర్ త్వరగా దొరకాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ప్రతి ఒక్కరూ వీడియోని మధ్యలో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతేకాదండి, మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్ని క్లిక్ చేయండి. దానికి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ఒకసారి దాన్ని చెక్ చేయండి. ఇక మనం వీడియోని స్టార్ట్ చేద్దామా. జనరల్గా డిపార్ట్మెంటల్ టెస్ట్ అనగానే టెక్స్ట్ బుక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ చూస్తే మీకు ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 2 అని 2 బుక్స్ చూపించాను. 148కి సంబంధించి ఓన్లీ వాల్యూమ్ 1 సరిపోతుందండి. కానీ రీసెంట్గా ఆగస్ట్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో వాల్యూమ్ 2కి సంబంధించిన ఫామ్స్ గురించి అడగడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్న బుక్లో ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రెండు కలిసి ఉన్నాయి. అలాగే ఫామ్స్కి సంబంధించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుక్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఇలాంటి బుక్స్ తీసుకుంటే అంటే వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 రెండు కలిసి ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లాంటివి తీసుకుంటే మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ ఈజీగా ఆన్సర్ చేసేలా ఉంటుంది. అలాగే మనకి కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. ఇక మనం క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్, sanctioned special pay for a special task force anti-Naxalite squad inspector is options 5% basic pay, 15% basic pay, 25% basic pay and 10%. సో ఇది మనకి స్పెషల్ పే అలవెన్స్ అనే టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. పేజ్ నెంబర్ 237. ఇక్కడ మీకు అండర్లైన్ చేశాను చూడండి, ఇన్స్పెక్టర్స్ అని. యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అలవెన్స్ ఇన్స్పెక్టర్స్కి వచ్చేసి 15% ఆఫ్ బేసిక్ పే. ఇది మనకి ఇండెక్స్లోనే ఒకసారి చెక్ చేసుకున్నా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, టీఏ ఈజ్ నాట్ పేబుల్. సో ఈ టీఏ అనేది ఎవరికి పే చేయరు? ఫర్ జర్నీస్ అండర్టేకెన్ టు అబ్టైన్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అట్ ఫస్ట్ అపాయింట్మెంట్. మనం ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్కి అప్లై చేస్తాం కదా, ఆ టైంలో మనకి అలవెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, pay fixation of probationaries is mentioned in. సో ప్రొబిషనరీస్కి పే ఫిక్సేషన్ అనేది ఏ ఫండమెంటల్ రూల్స్లో ఉంటుంది? జనరల్గా ఇది మనకి ఇండెక్స్లోనే ఫస్ట్ మనం చెక్ చేస్తాం. ఫండమెంటల్ రూల్స్లో 31A, 30B, 30A అనేసి మెన్షన్ చేశారు. ఇది మనకి ఫండమెంటల్ రూల్స్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి. ఫస్ట్ మీకు ఫండమెంటల్ రూల్స్ 31లో చెక్ చేస్తే కొంచెం రిలేటెడ్గా ఆన్సర్ కనిపిస్తుంది. బట్ మనం కొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేయండి. 31A అన్నారు ఆప్షన్, ఇక్కడ ఉన్నది 31(1) అని ఉంది. 31A చూద్దాం ఇప్పుడు. సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్ ఆఫ్ రూల్ 26C and 35 and of the sub-rule 2 of this rule, probationer and an approved probationer in any service on duty shall be draw pay as follows. సో ఆ ఫిక్సేషన్కి సంబంధించి రూల్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వన్, మనీ రిసీవ్డ్ బై ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ నాట్ ఇమీడియట్లీ లిమిటెడ్ బి లాగ్డ్ ఇన్ ఏ. దీనికి ఆప్షన్స్ మనకి క్యాష్ లాకర్, క్యాష్ డిపాజిటర్, క్యాష్ చెస్ట్ అండ్ బ్యాంక్ లాకర్. సో మనకి ఇండెక్స్లోనే దీని ఆన్సర్ కనిపిస్తుందండి. ఫస్ట్ మనం ఇండెక్స్ని చెక్ చేద్దాం. చాప్టర్ 4 సబ్సిడరీ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్ ట్రెజరీ రూల్ 11 ఉంది.
money in the hand of government servant. So page number 120లో ఉంది. Money received by a government servant on behalf of the government and not immediately remitted to the superior authority, a treasury or collecting deposit. ఓకే, ఇక్కడ మనకి 4th లైన్ లాస్ట్లో చూడండి, బి లాడ్జ్ అండ్ ఏ క్యాష్ చెస్ట్ అని ఉంది. ఆ రిమైనింగ్ సెంటెన్స్ మీకు చదివితే అర్థమవుతుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ ద క్యాష్ చెస్ట్. ఓకే, నెక్స్ట్ వన్, మెమో నెంబర్ 20255/219/F for 11/99 F&P FWFR Fundamental Rule 2 Department gives instructions on. సో ఇక్కడ మనకు ఒక మెమో నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెమో నెంబర్ ప్రకారం అది దేనికి సంబంధించి అని అడిగారండి. ఇలాంటి క్వశ్చన్స్ని ఎట్టి పరిస్థితుల్లో స్టార్టింగ్లో టచ్ అయ్యిద్దండి. ఎందుకంటే దీనివల్ల మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. మనకున్న టైం చాలా లిమిట్. ఏదైతే మనకి రూల్ ఆల్రెడీ మెన్షన్ చేసే రూల్ నెంబర్ ఇండెక్స్లోనే దొరికే ఆన్సర్స్ని ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్ కూడా త్వరగా దొరకదు. అండ్ అవి మనం అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అలాంటప్పుడు టైం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఫిల్లింగ్ అప్ ద సస్పెన్షన్ వేకెన్సీ ఆఫ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. నెక్స్ట్ వన్, ఏ జిల్లా పరిషత్ ఆర్ మున్సిపల్ కౌన్సిల్ మే ఇన్వెస్ట్ ద ఫాలోయింగ్ ఫండ్ ఆర్ ఫండ్స్. ఆప్షన్ ప్రావిడెంట్ ఫండ్, ఎండోవ్మెంట్ ఫండ్, వాటర్ అండ్ డ్రైనేజ్ ఫండ్, all the above. All the above is the right answer. Next one, willful absence from duty after the expiry of the joining time may be treated as misbehavior according to. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయడం జరిగిందండి, విల్ఫుల్ ఆప్షన్స్ అంటే ఏంటి అని. మీరు ఒకసారి మన ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఆ రూల్ ఏంటి అని అడిగారు. రూల్ నెంబర్ 108. సో ఫండమెంటల్ రూల్ 108లో మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. ఏ గవర్నమెంట్ సర్వెంట్ హూ డస్ నాట్ జాయిన్ హిస్ పోస్ట్ విత్ ఇన్ హిస్ జాయినింగ్ టైమ్ ఈజ్ entitled to no pay or leave salary at the end of the joining time. Willful absence from duty after the expiry of the joining time may be treated as misbehavior for the purpose of rule number 15. So 108 is the right answer. Next question, recalling a government servant to duty before the expire of his leave allows. So దీనికి on duty from the date on which he started for the station to draw traveling allowance 1 and 2 only 1. దీనికి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండెక్స్లోనే ఉందండి, ఫండమెంటల్ రూల్ 70 పేజ్ నెంబర్ 317. ఆల్ ఆర్డర్స్ అని ఫస్ట్ ఇంట్రొడక్షన్లో ఉంది. సో F70లో మనకి 2 పాయింట్స్లో ఇచ్చారండి. ఆ 2 పాయింట్లో బిలో మనకి ఈ 2 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ పెన్సిల్తో అండర్లైన్ చూస్తున్నది ఒకసారి చెక్ చేస్తే మనకి ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 and 2, సో 2 అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ షుడ్ బీ క్లైమ్డ్ విత్ ఇన్. సో మన ట్రావెల్ అలవెన్స్ అనేది ఎన్ని రోజుల్లోపు మనం క్లైమ్ చేసుకోవాలి అనేది కూడా మనకి డైరెక్ట్ ఇండెక్స్లోనే దొరుకుతుంది. ఇక్కడ చూస్తే మనకి లీవ్ ట్రావెల్ కన్సెషన్ టు గవర్నమెంట్ ఎంప్లాయ్ పేజ్ నెంబర్ 159లో ఉంది. మనకి ఆప్షన్స్ మనకి 15 days, 30 days, 45 and 30 days ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ కనిపిస్తుంది చూడండి, 30 days. 30 days ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అవుట్వర్డ్ జర్నీ. సో మనకి రైట్ ఆన్సర్ ఈజ్ 2 అండి, 30 days ఆఫ్ ద డే ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ రిటర్న్ జర్నీ. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ షెడ్యూల్ విలేజ్ ఇన్ ద మండల్ రంపచోడవరం ఆఫ్
ఈస్ట్ గోదావరి. ఇది మనకి టెక్స్ట్ బుక్ వచ్చేసి స్పెషల్ పే అలవెన్సెస్లో ఉంటుందని మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది. ఈ బుక్లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకి లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ విలేజెస్ ఇన్ దిస్ మండల్ అనేసి ఆల్ మండల్స్ అని ఇచ్చారు. టోటల్ 87 మండల్స్ ఉన్నాయంట. అవన్నీ కూడా షెడ్యూల్స్ కిందకి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. షెడ్యూల్డ్ విలేజెస్ కింద ఉండడం జరిగింది. సో నేను చూపించిన టెక్స్ట్ బుక్ అయితే పేజ్ నెంబర్ 80. నెక్స్ట్ క్వశ్చన్, which rule of the AP fundamental rules confirms that leaves cannot be claimed as of right? సో మనకి ఇక్కడ రూల్స్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం చెక్ చేసుకుంటాం ఈజీ అండి. ఫస్ట్ ఇలా మనకి డైరెక్ట్గా ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. ఆ తర్వాత స్టేట్మెంట్లో ఉన్నాయి చెక్ చేద్దాం. సో ఫండమెంటల్ రూల్ 67, లీవ్స్ కెనాట్ బీ క్లైమ్డ్ యాజ్ ఎ రైట్ ఆఫ్ when the experience of the public services so require description of the refuse of the revoke leave. Okay, so the option 1 is the right answer. Next one, bill for scholarship and stipend is submitted to treasury in. సో మనం ఇందాక డిస్కస్ చేసాం కదండి ఫార్మ్స్ అనేవి. సో ఫామ్ నెంబర్ 103, ఈ ఫామ్స్ అనేది మనకి వాల్యూమ్ 2లో కనిపిస్తాయి. అది కూడా మనకి ఇండెక్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫామ్ నెంబర్ 103, బిల్స్ ఫర్ స్కాలర్షిప్ అండ్ స్టైపెండ్స్. పేజ్ నెంబర్ దాకా మనం వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ దొరికింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీగా ఉంటాయండి ఆన్సర్ చేయటం. నెక్స్ట్ క్వశ్చన్, హాల్టింగ్ అలవెన్స్ ఈజ్ అడ్మిసిబుల్ టు ఎంప్లాయీస్. సో హాల్టింగ్ ఈజ్ నథింగ్ బట్ లాడ్జింగ్ అండి, అంటే ఒక ప్లేస్లో మనం స్టే చేయడానికి. అది ఎవరికి అడ్మిసిబుల్ ఉంటుంది ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి అంటే సెండ్ అబ్రాడ్ ఆన్ డిప్యూటేషన్ మీద ఎవరినైతే మనం అబ్రాడ్ పంపిస్తామో వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రొడ్యూసింగ్ మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్టర్ మెడికల్ లీవ్ ఈజ్ కంపల్సరీ అకార్డింగ్ టు. సో మనం వన్స్ మెడికల్ లీవ్ పెట్టాము అంటే తర్వాత అది క్యూర్ అయిందనే మెడికల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అది ఫండమెంటల్ రూల్ 71 ప్రకారం మనకు అది ఇవ్వడం జరిగిందండి. ఇది పేజ్ నెంబర్ 318లో ఉంది, టెక్స్ట్ బుక్ ఫండమెంటల్ రూల్స్. నెక్స్ట్ వన్, custody and verification of treasury balance is explained in. సో ట్రెజరీ బ్యాలెన్స్ గురించి, కస్టడీ అండ్ వెరిఫికేషన్ గురించి మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఫండమెంటల్ రూల్ టెక్స్ట్ బుక్ అండి. ఈ ఫండమెంటల్ రూల్ టెక్స్ట్ బుక్ ఇది మనకి ట్రెజరీ కోడ్లో ఉంటుంది. ట్రెజరీ కోడ్లో కూడా ఇక్కడ క్లియర్గా ఉందండి. ట్రెజరీ కోడ్ రూల్ నెంబర్ 11 అండ్ custody and verification of the treasury balance. సో ఇక్కడ SR3 చూసారు కదా, కస్టడీ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రెజరీ బ్యాలెన్స్ అని క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, allowance sanction to pharmacists for attending the duties of clerical nature in addition to their natural duties is known as. ఇవి మనకి అన్ని డెఫినేషన్స్ అండి. డెఫినేషన్స్ అన్నీ కూడా మనకి బుక్లో స్టార్టింగ్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఇది స్పెషల్ పే అండ్ అలవెన్స్ టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సర్ మనకి దొరుకుతుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ క్లరికల్ అలవెన్స్. సో ఇక్కడ క్లరికల్ అలవెన్స్ మనం టెక్స్ట్ బుక్లో సో 1 by 1 చెక్ చేసుకుంటాము. ఆ 1 by 1 చెక్ చేసినప్పుడు సో క్లియర్ డెఫినేషన్ అనేది మనకి క్లరికల్ అలవెన్స్లో దొరుకుతుంది. క్లరికల్ అలవెన్స్ ఈజ్ శాంక్షన్ టు ద ఎంప్లాయీస్ వర్కింగ్ యాజ్ అ ఫార్మసిస్ట్. సో సేమ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ ఫుల్ అడిషనల్ చార్జ్ పేమెంట్ ఫర్ అడిషనల్ చార్జెస్ షుడ్ బి ఎక్సీడ్. ఎంతవరకు అది ఎక్సీడ్ అవ్వచ్చు? రైట్ ఆన్సర్ ఈజ్ 14 వర్కింగ్ డేస్ excluding holidays, optional holidays and casual leaves. So first one is the right answer. So friends, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అలాగే మీకు మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనే ఫోల్డర్ ఉందండి. అది ఐడియల్ గర్ల్స్ అనే ఛానల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.